చేయవలసిందిగా కోరుచున్నాం. నేను ఈరోజు చంద్రన్న కర్నూలులో కానీ ఎవరైనా చేస్తే 15,000 20,000తో పని అయిపోద్ది. అదే వేరే కాలేజీలు చేస్తే అందరూ కూడా చంద్రన్న కానీ అయింది కాబట్టి పేర్లు చెప్పలేకపోతున్నాను. అలాగే హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా వేలూరు మహేష్ అన్న గురించి నేను చాలా కాలం నుంచి వినేవాడిని. సో సుమారుగా 22 సంవత్సరాల వయసులో కార్పొరేటర్ కావడం. ప్రధానంగా వినింది ఏంటంటే ఇక్కడ అన్ని జైన్ కమ్యూనిటీ కానీ ఇలా మీలాగా తమిళియన్స్, మరాఠియన్స్ ఇట్లా అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళంతా కూడా సుమారుగా ఈ ఏరియాలోనే ఈ వార్డులోని డివిజన్లోనే ఉంటా ఉన్నారు. సో మీరందరూ కూడా ఏం కోరుకుంటారంటే ప్రశాంతంగా ఉండాలి, మా వ్యాపారాల జోలికి కానీ మాకు కానీ ఇబ్బంది లేకుండా జరగాలని మీ ఆలోచన ఉంటుంది. దానికి తగ్గట్టుగా మహేష్ అన్న ఎప్పుడు కూడా కమిటెడ్గా ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉండడం, మీకోసం ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చే విధంగా తను మీ అందరికీ అండగా ఉంటాడు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మహేష్ అన్నకి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది. ఒక మంచి లీడర్, తనకి ఇంకా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. అలాంటి వ్యక్తికి పార్టీ ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది. మీరందరూ కూడా తనకు అండగా ఉన్నందుకు మీ అందరికీ కూడా సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను, ఇప్పటికి సమయం అయింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడాలా, మనం చేయగలిగిందే చెప్పాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. సంక్షేమ పథకాల గురించి మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు చేయడమే కుదరదు, 5 ఏళ్ళు ప్రభుత్వం కూడా ఉండదు, ఇంపాసిబుల్, ఈ ఇన్ని కానీ జరిపితే మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ప్రతి పథకాన్ని కూడా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించారు. అదే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగాల గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బాగా చేస్తా ఉన్నారు, ఉద్యోగాలు లేవని చెప్పి చంద్రబాబు మాట్లాడతారు. నేను ఒక వాస్తవం చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4,40,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో వాలంటీర్స్ 2,15,000. సరే పక్కన పెడితే 2,22,000 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాల పాలనలో 2,22,000 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని 34,000 ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు నువ్వు ఉద్యోగాలు లేదు, నువ్వు అన్ని సంక్షేమ పథకాలుగా ఖర్చు పెడుతుంటావు అని మాట్లాడతాడు. ప్రతి ఒక్కటి కూడా అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నేనే సృష్టించాను, హైదరాబాద్ నేనే కట్టానంటాడు. ఈయన నారాయణ అన్నాడు, ఆయన చెప్తాడు నెల్లూరు నేనే సృష్టించాను, నెల్లూరు అభివృద్ధి నా వల్లే జరిగింది అంటాడు. ఒక్కటి అడుగుతా, నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నారాయణ గారు 100 కోట్ల రూపాయలతో మీరు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి నెల్లూరు అభివృద్ధి చేసింది ఒక్కటి చూపించండి, నేను రాజీనామా చేస్తానని కూడా చెప్పాను. అదే మన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలతో పాటు రామలింగాపురం దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టుకున్నాం, చాలా చక్కగా ఉంది. ఆ పక్కనే సర్వేపల్లి కెనాల్కి రివిట్మెంట్ చేసుకున్నాము, అద్భుతంగా తయారవుతా ఉంది. ఛార్జెస్ని కంప్లీట్ చేసుకున్నాము. అలానే పెన్నాకి రెండో బ్రిడ్జిని కట్టుకుంటా ఉన్నాము. వెంకటేశ్వరపురం దగ్గర ఎప్పుడు ఫ్లడ్స్ వస్తే మనకి ఇబ్బంది కలిగేది, అక్కడ రివిట్మెంట్ కట్టుకుంటా ఉన్నాము. 35 స్కూల్స్ని సుమారుగా 30 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాము. పార్కుల్ని డెవలప్ చేసుకున్నాము. ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి. అర్బన్ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేసుకున్నాము, షాదీ మంజిల్ని డెవలప్ చేసుకున్నాము. ఇవన్నీ మనం చేసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 830 కోట్ల ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాకుండా అప్పు చేసి దాన్ని కూడా సర్వనాశనం చేశారు. ఆ డబ్బులు కూడా మనం కట్టాం. ఈయన నేను అభివృద్ధి చేశాను, నెల్లూరు నా వల్లే బతికిందని చెప్పి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. మనం ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, నేను చెప్పిన నెల్లూరు ఒక్కదాని గురించే చెప్పాను. స్టేట్ వైడ్గా అనేకమైనటువంటి కంపెనీలు కూడా వచ్చినాయి, ఇంత డెవలప్మెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొక మాట చెప్తారు. అటుపక్క నారాయణ గారు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం ఉంది అని చెప్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి కనపడతారు. అటువంటి వ్యక్తి ఎంత ఖర్చైనా పెడతారని తెలిసినప్పుడు
ఒక రూలింగ్ పార్టీలో 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా అతనికి ధీటుగా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని పెట్టాలన్న ఆలోచన జనరల్ గా ఎవరైనా చేస్తారు. కానీ ఒక సామాన్యమైనటువంటి ఖలీల్ అహ్మద్ గారిని పెట్టిన దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది ప్రతి సామాన్యుడికి కూడా నాయకుడు అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి అన్న రావాలా నువ్వు అంటే వచ్చేటట్టుగా ఉండాలా, మనతో పాటు నిలబడాలా, పథకాలు రాకపోతే మీతో పాటు నడిచి ఆఫీస్కి రావాలా, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పోలీస్ స్టేషన్ కూర్చొని అక్కడ కూర్చొని మీ సమస్యను తీర్చాలి. ఇలాంటి నాయకుడు కావాలి. కానీ ఆయన వ్యాపారాలు చూసుకుంటూ 5 సంవత్సరాలకు ఒకసారి కనిపించేవాడు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. నేను తప్పకుండా ఖలీల్ అహ్మద్ గారు లాంటి వాళ్ళని గెలిపించుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు, బీపీఆర్ గారు లాంటి వ్యక్తి వెళ్ళిపోతానని చెప్పినా కూడా ఖలీల్ అహ్మద్ గారిని క్యాండిడేట్ గా పెట్టి అనుకున్న దాన్ని నెరవేర్చినటువంటి ఒక గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లాంటి నాయకుడిని ఎవరు కూడా చూడలేదు. అది ఖర్చు ఉండాలి. ఖలీల్ అహ్మద్ గారు లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చేటప్పుడు నాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఇతనికి టికెట్ ఇచ్చిన దానివల్ల కొంతమంది వెళ్ళిపోతారని తెలిసినా కూడా ఎక్కడ ఆలోచన లేకుండా నేను నాయకుడు అంటే అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఉండాలని చెప్పి నమ్మి అలానే క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇచ్చారు. రెండవది విజయసాయి రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఆయన నడిచిన దారిలోనే నడుస్తూ వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూడా తను ముందుండేటువంటి ఒక మంచి లీడర్. అట్లాంటి లీడర్ని నెల్లూరు జిల్లాకి ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో పనులు చేయించాం. ఈ మధ్య కాలంలోనే వచ్చిన మొదటి రోజే చాలా పనులన్నింటినీ కూడా చెప్పి కూడా చేయించడం జరిగింది. సో మనకి రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా పనులు చేయించుకోగలిగిన అవకాశం ఈరోజు విజయసాయి రెడ్డి గారి వల్ల వచ్చింది. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నేను ఏ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనకుండా చేసేటువంటి గొప్ప మనసు. ఆయన పెట్టినటువంటి ఒక మంచి వ్యక్తుల్ని ఖలీల్ అహ్మద్ గారిని మీరు గెలిపించుకుంటే మీకు తోడు ఉంటాడు. మహేష్ అని ఎలా ఉన్నాడో ఖలీల్ అహ్మద్ గారు కూడా వాళ్ళిద్దరూ మీతో పాటు ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా మీతో పాటు ఉంటారు. మేమందరం ఉంటాము. మీరు మీకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటే ప్రశాంతంగా సుఖంగా మన అందరం ఉండొచ్చు. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు అందరూ ఒకసారి మంచి మనసుతో ఆలోచించండి. మీరు ఒక్కలే కాదన్నా మీ పక్కన ఉండే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి. మనకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటాం. ఇప్పుడు సముద్రంలో నీళ్లు ఉన్నాయి. సముద్రంలో ఉండే నీళ్లు దేనికి పనికిరావు? చూడడానికి తప్ప. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చేమో, అవి చూడడానికి ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని కనుక్కోవడానికి తప్ప ఉపయోగపడే వ్యక్తులు కాదు. ఉపయోగపడే వ్యక్తులు మనకు అందుబాటులో ఉంటారు. అటువంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఓపిక అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.